నెల్లూరు హర్నాథపురంలోని హిమాలయ స్కూల్లో విద్యార్థుల్లోని టాలెంట్ను వెలికితీసేందుకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులు కొన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. దీంతో పేరెంట్స్ సైతం తమ పిల్లల టాలెంట్ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో మా పిల్లలు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో చదువుతో పాటు ఇలాంటి మానసికమైన జ్ఞానాన్ని కూడా పెంపొందే విధంగా వీళ్ళు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంటుందండి. స్కూల్ అంటే ఒక భవనమే కాదు, జ్ఞానాన్ని నేర్పించే ఒక సంస్థలాగా ఈ స్కూల్ ఇలాగా పిల్లలకి చేత చేపించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. పిల్లలు రకరకాలమైన ప్రాజెక్టులు చేశారు. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ దివ్య తెలిపారు. నా పేరు దివ్య, నేను హిమాలయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మేము ఒక మినీ సైన్స్ స్క్వేర్ లాగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్ఎల్సి అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ద నేమ్ ఆఫ్ ఎస్ఎల్సి ఈజ్ బ్రెయిన్ రెయిన్, వేర్ ద గ్రేట్ మైండ్స్ ఆఫ్ హిమాలయన్స్ మీట్ టుగెదర్. సో ఈ ప్రోగ్రాంలో పిల్లల యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ని షోకేస్ చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ అనేవి ప్రదర్శించడం జరిగింది. లైక్ పిఎస్ఎల్వి రాకెట్ లాంచింగ్. సో మనకి స్టేషన్లో రాకెట్ ఎలా లాంచ్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ ద మెకానిజం ఫాలోస్ హియర్. అండ్ తర్వాత అలాగే క్లాసికల్ టచ్ కానీ, ద టైప్స్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ కానీ, వాటి యొక్క విశిష్టత కానీ, అండ్ అలాగే ఇరిగేషన్ ప్రాపర్టీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్. సో ఇంకా రిగార్డింగ్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ కానీ, షేప్స్ పార్క్ అని, మ్యాథ్స్ పార్క్ అని, సో రిగార్డింగ్ సైన్స్ ప్రాజెక్ట్స్, అలాగే లాంగ్వేజ్. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ మీద పిల్లల యొక్క టాలెంట్ని బయటికి తీయడం కోసం చాలా ప్రాజెక్ట్స్ అనేవి షోకేస్ చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీధర్, డైరెక్టర్ హిమశైలజ తదితరులు పాల్గొన్నారు.